నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పోలవరం ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. భీమవరంలో ఆక్వా రైతులతో జగన్ ముఖాముఖి. చంద్రబాబు సానుభూతి పరులు సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆరోపణ. అమరావతిపై విష ప్రచారం చేసినంతకాలం వైసీపీకి, జగన్ కి రాజకీయ మనుగడ ఉండదు. రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతల బాలకోటయ్య ధ్వజం. ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఇంద్రకీలాద్రి. మేళతాళాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శోభాయమానంగా అమ్మవారికి తొలిసారి ఊరేగింపు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యాంతో పాటు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతో పాటు ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం డెవలప్మెంట్ కు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారులతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నదీ తీరం వెంట టూరిజం ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ డిజైన్, స్పిల్ వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. రాష్ట్రంలో ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో ఉందని, ఆక్వా రైతులు దీనావస్థలో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన జగన్ ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ధరల పెరుగుదలకు హేతుబద్ధత ఉండాలని, ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. దున్నపోతు మీద వాన పడినట్టు ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. ఆక్వా రంగం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని జగన్ తెలియజేశారు. చంద్రబాబు సానుభూతి పరులే సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆక్వా రైతుల కోసం అప్సడా ఏర్పాటు చేశామని, సీడ్, ఫీడ్, మార్కెటింగ్ లో సమస్యలు వస్తే పరిష్కరించామని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక అప్సడాను నిర్వీర్యం చేశారని విమర్శించారు. సుడిగుండంలో ఈరోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే, ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆక్వా రైతులు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితి గమనిస్తే దాదాపు 1.5 లక్షలకు రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో, వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఆక్వా రంగం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని, రైతుల అంగీకారంతోనే జరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్, నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి, దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అని అంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. ఈ 2 సంవత్సరాల్లో చేపల రొయ్యల రైతులు ఎప్పుడూ కనీవిని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల ఆక్వా చరిత్రలో మొట్టమొదటిసారి రైతులందరూ ఇలా రోడ్డెక్కి మేతలు కానీ రొయ్యలు కానీ తగలబెట్టి నిరసన చేసినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది. సాధారణంగా మనం చూస్తాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు దురదృష్టం అనుకుని తట్టుకుంటాం. కానీ ఈ 2 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు యొక్క సంక్షోభాన్ని ఈ రైతులు ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి తొలి అడుగు, తొలి బీజం జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంటనంతలు అందించారు. ఈ నాయకులను కోరుతూ ఉన్నాం, మీరందరూ ఆలోచించండి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాక ద్వారా ఈ ఆక్వా రైతులకు ఒక ఊరాట వస్తుందని ఆశిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ఈ రోజున మన భీమవరం నియోజకవర్గ తరఫున ఆహ్వానించిన పశ్చిమ గోదావరి జిల్లా రైతు సోదరులందరికీ కూడా వేమాభివేదంతనాలు. ఈ రోజున మాట తెప్పని మనం తెప్పని మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? రాజధాని అమరావతిపై కాలు దువ్వినంత కాలం, విష ప్రచారం చేసినంత కాలం వైసీపీ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ మనుగడ ఉండదని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చెరలో పెట్టినట్టు 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని రైతులను చెరలో పెట్టి చెరసాలలో పాలు చేసి మళ్లీ ఏమీ ఎరుగని రీతిలో అమరావతిలో రైతులకు అన్యాయం అంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై వైసీపీ రావణకాండ, రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, మందీ మార్బలం, సోషల్ మీడియా యొక్క రాక్షస కాండ, వీటి గురించి రాష్ట్ర ప్రజలకి మరోమారు గుర్తు చేసేందుకు మళ్ళీ 2వ విడత అమరావతి మీద వైసీపీ చేస్తున్న దాడిని ప్రజల దృష్టికి తెచ్చేందుకు మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రచరణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే ఒక గీతాలాపన చేసి ఎక్కడ పోయినా వై నాట్ అంటూ 175 సీట్లకు 175 సీట్లు వస్తాయని తొడలు కొట్టిండు. సిద్ధం సభల్లో చొక్కాలు మడతేసిండు.
లుంగీలు పైకెత్తిండు, నానాయాగి చేసిండు. వెరసి ఉత్తర కుమార ప్రగల్భాలు ఎన్ని చెప్పినా రాష్ట్ర ప్రజలు వినదలుచుకోలేదు, పట్టించుకోదలుచుకోలేదు. ఆయన చేసిన పాపాలు, శాపాలు, ఘోరాలు, తాపాలు అన్నీ కూడా పాపాల భైరవల్లా వెంటబడి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళిత బహుజన కులాలు, పీడిత తాడిత కులాలు వెంటబడి తరిమి కొడితే 151 సీట్లు కాస్త 11కి చతికిలబడ్డాడు. అయినా సరే రాజధాని అమరావతి మీద కోపం చల్లారల, క్రోధం చల్లారల, ఆయన పగ కూడా చల్లారల. ఎంత దారుణం అంటే, మరోసారి గుర్తు చేయటం కోసం చెప్తున్నాను నేను, రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు. ఈ రోజున మాలాంటి వాళ్ళమో, ప్రభుత్వమో, లేదా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారో, లేదా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాటి కాలకేయుల గురించి వివరించి చెప్పనక్కర్లా. రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారి స్ఫురణ తెచ్చుకుంటే అద్దముద్దును నిలబడ్డట్టుగా అన్నీ గుర్తుకొస్తాయి. అంటే అమరావతి మీద ఆయన దేశీయ ధాష్టికం ఎలాంటిదంటే, హిరణ్యకశిపుడు గనక ప్రహ్లాదుడనే బాలుణ్ణి హరినామస్మరణ చేస్తున్నాడని పెట్టిన శరలులా, ఎలా అయితే శరలు పెట్టాడో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి, అంటే విషసర్పాలతో గర్పించాడు, కాలకోట విషం దాగించాడు, సైనికుల కొరడాలతో కొట్టించాడు, మదపట ఏనుగులతో తొక్కించాడు, కొండ మీద నుంచి తోసేశాడు. ఇన్ని చెరలు పెట్టిన తర్వాత చివరికి ఉగ్ర నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపుడు అంతు చూస్తే హిరణ్యకశిపుడు తనువు సాలించాడు. అచ్చంగా అలాగనే కథ. అమరావతి కూడా 5 ఏళ్ల బాలుడు, 2015లో పుట్టిండు రైతుల భాగస్వామ్యంతో. 2015 అంటే 2019కి 4 సంవత్సరాల బాలుడు, అంటే ముక్కు పచ్చలారిన బాలుడు. ఆ రాజధాని అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కిరాతకం ఎన్ని చేసిందంటే, ఎడారి అన్నాడు, శ్మశానం అన్నాడు, భూమి పనికిరాదన్నాడు, రైతులు స్వార్థపరులు అన్నాడు, కమ్మలు మాత్రమే ఉంటారన్నాడు, చంద్రబాబు నాయుడు గారి బినామీలు అన్నాడు, వరదలు వస్తాయన్నాడు, ఉప్పెన వస్తాయన్నాడు, సోషల్ ఇన్బ్యాలెన్స్ ఉందన్నాడు, ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.